నిన్న కాక మొన్న రెగ్యులర్గా షూటింగ్ని మొదలు పెట్టుకున్నట్లు అనిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి ప్రాజెక్ట్ అప్పుడే మొదటి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఒక వీడియోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చిరంజీవి స్టైల్గా అలా కూర్చుని ఉండగా చిన్నపిల్లలు పరుగులు తీస్తూ ఆయన వైపు వస్తున్నారు. అప్పుడు చివర్లో రెండవ షెడ్యూల్లో ముస్సోరిలో మొదలైంది అని అప్డేట్ ఇస్తారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ చిన్న బిట్ వీడియోని చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది స్కూల్ నేపథ్యంలో సాగే చిత్రమని. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టీచర్గా లేదా పీటీ మాస్టర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నుండి ఆయన అభిమానులు రీమేక్ సినిమాలు లేకపోతే రొమాంటిక్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చూస్తూ వస్తున్నారు. ఈ సినిమాని చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్తో పాటు ఆయన మార్క్ హీరోయిజం కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా చూశాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన స్పీడ్ చూస్తుంటే విశ్వంభర చిత్రం కంటే ముందు ఇదే విడుదల అయ్యేలా ఉంది. మొదటి షెడ్యూల్ అవుట్పుట్ పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతృప్తి చెందాడట. రీ ఎంట్రీ తర్వాత ఒక డైరెక్టర్ పనితనానికి మెగాస్టార్ మంత్రముగ్ధులు అవ్వడం ఈ సినిమాకే జరిగిందట. వారం రోజుల షెడ్యూల్ని ప్లాన్ చేస్తే కేవలం 6 రోజుల్లోనే షెడ్యూల్ని ముగించాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇది నిజంగానే ఆయన ప్రతిభకి నిదర్శనమే కదా. తన విజన్కి తగ్గ ప్రతిభ గల నటులు దొరికితే అవుట్పుట్ ఇంతే వేగంగా వచ్చేస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో ఆమెకి ఇది 3వ సినిమా. గతంలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ వంటి చిత్రాల్లో నటించింది. 2 సినిమాల్లోనూ ఆమెకు మంచి పాత్రలే దక్కాయి. ఈ సినిమాలో కూడా ఆమె కోసం సాలిడ్ రోల్ని రాసుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎప్పుడూ కూడా ప్రమోషన్స్లో పాల్గొనడానికి ఇష్టపడని నయనతార ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొనడానికి మాత్రం సిద్ధపడింది. ఆమె ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తయారు చేయించిన స్పెషల్ వీడియోనే సోషల్ మీడియాని ఒక రేంజ్ హీటెక్కించింది. ఇక నయనతార పూర్తి స్థాయి ప్రమోషన్లు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. 2026వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.